ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయాన్ని నేను చూడగానే అసలు ఈ అధ్యాయంలో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనో, మరి చాలా అద్భుతకరమైన సుదీర్ఘమైన విశ్వాసుల జాబితాతో కూడినటువంటి అధ్యాయంగా ఉంది. అయితే విశ్వాసం గురించి కొన్ని తలంపులు నేను మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే 11వ అధ్యాయంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. చాలామంది విశ్వాసం అని మాట్లాడుతుంటారు. జనరల్గా ఎక్కడ చూసినా కూడా విశ్వాసం అనే మాట మనకు వినబడుతూ ఉంటుంది. అయితే దాని యొక్క అర్థం ఏంటంటే, నిరీక్షణ ఏదైతే పొందబోతున్నామో, కంటికి కనిపించలేదో వాటి పట్ల ఉన్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. పౌలు చాలా స్పష్టంగా కొరింథీయులతో మాట్లాడుతూ 2వ పత్రిక 4వ అధ్యాయంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఆంతర్య పురుషుడు ఎవరి కంటి కనిపిస్తాడు? ఎవరు చూడగలుగుతారు అంతరంగాన్ని? కానీ పౌలు అంటున్నాడు, చూచేదానికి బాహ్యంగా ఈ దెబ్బలు కానీ, చరసాలు కానీ, ఆకలి దప్పులు కానీ, వీటన్నిటిలో చూస్తున్నప్పుడు భౌతికంగా కాస్త నీరసించి సన్నగిల్లిపోతున్నా అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడు. అందుకే అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. అంటే రాబోతున్నటువంటి దేవుని యొక్క మహిమ, అదే కదా నిరీక్షణ. దాని కొరికే ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. సింపుల్గా అంటాడు, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎవరు దీని పట్ల విశ్వాసం ఉంచుతారు? ఎవరు దీన్ని కన్సిడర్ చేస్తారు? నిజంగా ఎవరు దీన్ని పాటించగలుగుతారు? అంత ఓపిక నిరీక్షణ ప్రజలకు ఎక్కడుంది? ఏది కంటి కనిపిస్తుందో దాని మీద శోధించబడుతున్నారు, దాన్ని సంపాదించాలని ఆశపడుతున్నారు, మరలు గొలిపేప్పుడు ఈవబడుతున్నారు తప్ప ఓ శుభప్రదమైన నిరీక్షణ, కంటికి కనిపించినటువంటి దేవుడు ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యము, మహిమ పట్ల ఇంత విశ్వాసం. ఇక ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే, హెబెలుతో మొదలు పెడితే అన్ని విషయాలు వివరించలేం, కానీ కొన్ని జ్ఞాపకం చేస్తాను. 4వ వచనంలో అంటాడు, విశ్వాసమును బట్టి హెబెలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. గాడ్ రెస్పెక్టెడ్ ఫెయిత్. దేవుడు అతన్ని గౌరవించాడు, లేదా అతన్ని అర్పణను స్వీకరించాడు. అతని అర్పణ స్వీకరించడం ద్వారా దేవునికి అతని పట్ల ఉన్న గౌరవాన్ని దేవుడు వెల్లడిపరిచాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇటు విశ్వాసం గలవారు మాత్రమే దేవుణ్ణి సంతోషపరచగలుగుతారు. 11వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉన్నది అని మనం పెదవులతో మాట్లాడవచ్చు, కానీ క్రియల రూపంలో దాన్ని చూపించకపోతే ఆ విశ్వాసము మృతమైందని లేఖనం అంటుంది కదా. అది వరకు వర్షం ఎప్పుడు చూడలేదు లోకం. అయితే వర్షమే చూడని కాలంలో ఇక ప్రళయం వచ్చి ప్రపంచమంతా మునిగిపోతుందంటే ఏ ప్రజలని నమ్మారా? ఓడని ఎవరు చూడలేదు. నోవహు మొదటిసారి దేవుని ద్వారా హెచ్చరిక చేపట్టాడు. అది వరకు చూడని సంగతులను అతడు విశ్వసించాడు కనుక దేవునికి ఇష్టడయ్యాడు. అబ్రహాము వెండి బంగారములు గలవాడైన, బహుమంది పనివారును పనికత్తలను కలిగి ఉన్న, ఎంతగా దీవించబడిన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అబ్రహాము యొక్క గురి 10వ వచనంలో చూడండి, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసమును బట్టి, బై ఫెయిత్. ఇక ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 27వ వచనం చూడండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచిపోయాడు. మోషే చిన్న వయసులో నుండే రాజరికంగా తను పెంచబడ్డాడు, అంటే అంతఃపురంలో పెంచబడ్డాడు. ఫరో కుమార్తె అతనికి తల్లిగా ఉంది కనుక
నిజంగా రాజు తర్వాత రాజు అంతటి వాడికి ఐగుప్తులో పెరిగాడు. సకల విద్య నేర్చుకున్నాడు. ఐగుప్తు సుఖభోగములు మోషే ఎదుట ఉన్నాయి. అయితే మోషే పెద్దవాడిన తర్వాత, అతనికి కాస్త ఆలోచన వచ్చిన తర్వాత అతడు తీర్మానించుకున్న తీర్మానం ఏంటంటే, ఐగుప్తు సుఖభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి రాబోతున్నటువంటి దేవుని మహిమ కొరకు, ప్రతిఫలముగా బహుమానం కొరకు ఎదురు చూసి విశ్వాసమును బట్టి అతడు ఐగుప్తుని విడిచిపోయాను అని రాయబడింది. అంతేకాక మరి వేగువారిని ఎరికోకు పంపినప్పుడు 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 31 వచనం నుంచి 38 వచనాలు చూస్తే, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఒక వేశ్య కూడా మరి విశ్వాసమును బట్టి ఆమె నీతిమంతురాలుగా మార్చబడి అవిధేయులతో పాటు నశించకుండా తనను తన కుటుంబ సభ్యుల్ని ఇలాగా కాపాడుకోగలిగింది కేవలం విశ్వాసమును బట్టి. ఇక బైబిలే అంటుంది, ఏమని చెప్పను అని వివరింపని అసఖ్యమైనటువంటి విషయాలు. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వారిని గురించి, ప్రవక్తల గురించి వివరించుటకు సమయము చాలదు అంటున్నాడు. ఈ జాబితాలో ఉన్న విశ్వాస వీరులు వారి అద్భుతకరమైన విశ్వాసమును బట్టి వారు చేసినటువంటి కార్యం ఏంటంటే, కొందరు రాజ్యములను జయించారు, కొందరు నీతి కార్యములను జరిగించారు, కొందరు వాగ్దానములను స్వాధీనపరుచుకున్నారు, మరికొందరు విశ్వాసమును బట్టి సింహపు నోళ్లను సైతం మూయించారు, కొందరు షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి వారు అగ్ని బలాన్ని చల్లార్చారు, కొందరు ఖడ్గదారం తప్పించుకున్నారు, కొందరు బలహీనంగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలుగా అన్యుల సేనలను జయించగలిగారు. స్త్రీలైతే మృతులైన వారిని పునరుత్థానము వలన మరలా పొందారు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడిందండి, విశ్వాసమును బట్టి అంతా జయ జీవితమే కాదు. ప్రజలకు అది అర్థం అవ్వదు. కొంతమంది ఏమంటారంటే, సేవకులైతే, భక్తులైతే విశ్వాసం అంటే వారికి ఎందుకు సమస్యలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఇక్కడ చూడండి, మరికొందరు 36వ వచనంలో, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. మరి వీరిని ఏమంటారు? వీరి విశ్వాసం లేదనా? జయించిన వారు విశ్వాసమును బట్టి జయించారు, శ్రమలు అనుభవించిన వారు విశ్వాసమును బట్టి శ్రమలు అనుభవించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు చెదిరిపోయారట, అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములోను తిరుగులాడుచు. నిజంగా మాట చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, గత దినాల్లో భారతదేశంలో మణిపూర్లో జరిగినటువంటి హింస. 9,000 మంది ప్రజలు మిస్ అయిపోయి కొండలకు పారిపోయి, వారు కొంతమంది ఇంతవరకు చిరునామా దొరకలేదని. ఇంత భయంకరమైన హింస అయినా క్రైస్తవ్యాన్ని ఎందుకు వారు విడిచిపెట్టలేదు? ఎందుకు వారు క్రీస్తును విడిచిపెట్టలేదు? ఎందుకు ఇంకా వారు ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన కొనసాగిస్తున్నారు? ఎక్కడో బైబిల్లో చదివినటువంటి భక్తుల జీవితమే కాదు, మన కళ్ళ ముందే విశ్వాస వీరులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మారు మనసు పొందారో, పాపక్షమాపణ పొందారో, యేసు రక్తం ద్వారా తమ పాపములు కడుక్కున్నారో, వారందరూ విశ్వాసమును బట్టి కదా రక్షించబడ్డారు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు మాట, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఏంటా నిరీక్షణ? వివరిస్తున్నాడు చూడండి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడుతున్నాం. రక్షింపబడిన మనం ఒక నిరీక్షణతో రక్షణ పొందాం. దేనికోసం ఎదురు చూస్తున్నాం? సృష్టి యావత్తు ఏకగ్రీవంగా ఎలాగ ఎదురు చూస్తూ మూలుగుతూ ప్రసవేదన పడుతుందో విడుదల పొందాలని, మనం కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనము దత్తపుత్రత్వము కొరకు, అనగా దేహ విమోచనము కొరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఎదురు చూస్తున్నాం. విశ్వాసమును బట్టి అద్భుతములు జరిగినా, సూచక్రియలు జరిగినా, స్వస్థతలు జరిగినా, లేదా విశ్వాసమును బట్టి ఇదిగో భక్తుల వల్లే లేదా మణిపూర్ సంఘం వల్లే హింస పొందిన దేవునికి స్తోత్రం. గోల్ ఒక్కటే, నిరీక్షణ ఒకటే, అది రాబోతున్నటువంటి క్రీస్తు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ చులకని శ్రమ వైపు చూడకుండా రాబోతున్నటువంటి మహిమ భారం కోసం కనిపెడుతూ, ఐగుప్తు సుఖభోగముల కంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ గొప్ప మహిమ కోరిక ఎదురు చూసినటువంటి మోషే వలె విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకలేం గనక మరింతగా రాబోతున్న దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగునట్లుగా దేవుని కృప కోసం మనం కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం. నిజంగా ప్రభువా, విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపం కంటికి కనపడుతున్న వారి కొరకు ఎవరు నేను ఎదురు చూస్తున్నానని చెప్పలేరు కదా.
అయితే ప్రభువా, నిజంగా పౌలు చెప్పినట్టుగా మా కంటి కనబడుతున్నటువంటి దృశ్యమైనవన్నీ కూడా ఇవి కేవలం మరి అనిత్యములే, ఇది చులకని శ్రమనే, రాబోతున్న దేవుని మహిమ ఎదుట ఇది అనదగినది కాదని ఈ భక్తుల విశ్వాస వీరులు మా ఎదురుగా ఉండగా, అద్భుతాలు పొందిన వారే కాదు, హింస పొందిన వారు కూడా మాకు మాదిరిగా ఉండగా, అలా అటు అద్భుతాలు జరిగినా ఇటు హింస పొందిన మరి ఫైనల్గా గురి క్రీస్తే గనక ఆ క్రీస్తు మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంలో కొనసాగే కృపాభాగ్యం మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.